జీరో కండిషనల్ అంట. జీరో కండిషనల్ ఏంటి అసలు? అది మీకు అర్థం కావాలంటే నేను ఒక సెంటెన్స్ చూస్తాను, చూడండి. ఈ సెంటెన్స్ చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఈ విధంగా మనకి సెంటెన్స్ ఉంది. ఇఫ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ఇఫ్ క్లాజెస్ అని చెప్పి అంటారు. ఏమంటారు దీన్ని? ఇఫ్ క్లాజెస్ అని చెప్పి అంటారు. ఈ సెంటెన్స్ చూడండి, నువ్వు బాగా కష్టపడితే నువ్వు పాస్ అవుతావు అని. అంటే ఇది కండిషన్ అన్నమాట. ఇది కండిషన్ కాబట్టి దీన్ని ఏమంటాం మనం? కండిషనల్ క్లాజెస్ అని చెప్పి అంటాం. ఏమంటారు దీన్ని? కండిషనల్ క్లాజెస్ అని చెప్పి అంటారు. ఎందుకు అంటే ఇది మొత్తం కండిషనే. నువ్వు బాగా చదివితే ఈ రిజల్ట్ వస్తుంది అని. నువ్వు బాగా చదివితే రిజల్ట్ వస్తుంది అని. కాబట్టి ఇది కండిషన్, ఇది రిజల్ట్. రిజల్ట్ ఇలా ఉంటాయి. ఇది ఇప్పుడు మరి జీరో కండిషన్ అంటే ఏంటి? జీరో కండిషన్ అంటే అందులో కండిషన్ లేదు అని. మరి కండిషన్ లేకపోయినా అది కూడా మనకి ఇఫ్తో స్టార్ట్ అవుతుంది. ఇఫ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది మొత్తం అది కూడా. కాబట్టి చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. మొత్తం మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయంటే జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఈ విధంగా మొత్తం మనకి 4 కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 కండిషనల్ సెంటెన్సెస్ కూడా మనకు దేంతో స్టార్ట్ అవుతాయి? ఇఫ్తో స్టార్ట్ అవుతాయి. మనకి ఇఫ్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్. ఇది ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే మనం ఒక్కొక్కటి మనం డీటెయిల్డ్గా తర్వాత చెప్పుకుందాం. ఈరోజు మన క్లాస్ అంతా జీరో కండిషన్ గురించి. రైట్. కాబట్టి వాటి గురించి మనకి ఇప్పుడు చెప్పడం అనవసరం. ఇలా ఉంటే కండిషనల్ క్లాజెస్ అండి. కాబట్టి ఇది జరిగితే ఇది జరుగుద్ది అని. ఇప్పుడు జీరో కండిషన్ సెంటెన్స్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. జీరో కండిషన్ ఏంటంటే చూద్దాం. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అని చెప్పి చూడండి. ఇఫ్ యూ హీట్ ఐస్, నువ్వు కనుక ఐస్ని కనుక వేడి చేస్తే అది కరిగిపోతుంది అని. ఇక్కడ చూడండి, దానికి దీనికి తేడా చూడండి. ఇక్కడ ఇఫ్ వచ్చింది, ఇక్కడ మనకి ఫ్యూచర్ టెన్స్ వచ్చింది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లేదు, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. రెండు ప్రజెంట్ టెన్స్లే. ఇక్కడ రెండు ప్రజెంట్ టెన్స్. అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఫ్యాక్ట్ గురించి మాట్లాడతాం. సో ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మనం ఏమంటాం? జీరో కండిషన్స్ అంటాం. అంటే ఇది తప్పనిసరిగా జరుగుద్దని. ఇక్కడ ఈ పని తప్పనిసరిగా జరుగుద్ది. నువ్వు కనుక వేడి చేస్తే జరగచ్చు, జరగకపోవచ్చు అనేది ఉండదు. దిస్ పార్ట్ విల్ సర్టన్లీ టేక్ ప్లేస్. ఇక్కడ మనకి యాక్షన్ గ్యారంటీగా జరుగుద్ది అన్నమాట. ఇది కనుక జరిగితే ఇది కంపల్సరీగా జరుగుద్ది. రైట్. మీరు ఐస్ని కనుక వేడి చేయండి, కరగకుండా ఉంటుందా? ఐసు కరిగిపోతుంది. కాబట్టి 100% జరుగుద్ది. కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ లేదు, మన ఊరికే ఇఫ్ అనేది వాడుకున్నాం అంతే. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇది జనరల్ ట్రూత్ అన్నమాట, నిజం, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, సైన్స్ వాళ్ళు చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ మనకి ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ఇలాంటి దాన్ని జీరో కండిషన్ అని చెప్పి అంటాం. జీరో కండిషన్లో మనకి సెపరేట్ ఏంటంటే ఇఫ్ ప్లేస్లో మీరు ఇక్కడ వెన్ అని కూడా రాసుకోవచ్చు హ్యాపీగా. వెన్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. నువ్వు ఎప్పుడైతే ఐస్ని వేడి చేస్తావో అది కరిగిపోతుంది అని. కాబట్టి మనం ఇప్పుడు జీరో కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. కానీ జీరో కండిషన్ ఏంటి? ఈ పని మనకి గ్యారంటీగా జరుగుద్ది అనేది మనకి జీరో కండిషన్. ఎందుకంటే ఇది ఎప్పుడు నిజాల మీదే డిపెండ్ అయి ఉంటుంది. జరగదు అనేటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ. మనకి లేదు. కానీ ఇలాంటి సెంటెన్సెస్ మనం కనుక ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. రైట్. కానీ తప్పనిసరిగా మనకి ఇక్కడ యాక్షన్ జరుగుద్ది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ ఈట్ మోర్ ఐ బికమ్ ఫ్యాట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ప్రజెంట్ టెన్స్ ఉంది. నేను కనుక ఎక్కువ తింటే లావ్ అయిపోతాను. కామన్ అది జనరల్ ట్రూత్. అది ఎవ్రీబడి బిలీవ్స్ దట్, ఎవ్రీబడి సేస్ దట్ ఇందులో. కాబట్టి మీరు కనుక ఎక్కువ తినండి, మీరు గ్యారంటీగా లావ్ అయిపోతారు. బట్ ఇది కంపల్సరీగా జరుగుద్ది జీరో కండిషన్లో.
పేరుకు మాత్రమే మనం ఇఫ్ అయితే అనే మాట వాడాం, కానీ ఇక్కడ ఏంటంటే ఇది కనుక జరిగింది అంటే ఇది 100% జరిగి తీరుతుంది, జరగకపోవడాలు ఉండవు. మిగతా కండిషన్ క్లాసెస్లో జరుగుతాయి జరగవు అన్నట్టు మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం 0 కండిషన్లో ఇది 100% మీకు జరుగుతుంది. చూడండి, ఇఫ్ యూ వాటర్ ఏ ప్లాంట్, ఇఫ్ యూ వాటర్ ఏ ప్లాంట్ ఇట్ గ్రోస్. మీరు కనుక నీళ్లు కనుక పోస్తే అది పెరుగుతుంది. ప్రజెంట్ టెన్స్. ఇక్కడ మనకి 2 వెర్బులు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు కూడా మనం ట్రూత్ కింద వాడతాం, జనరల్ స్టేట్మెంట్ కింద వాడతాం. ఎవ్రీబడి సేస్ దట్. మీరు కనుక మొక్కలకు నీళ్లు పోస్తే అది పెరుగుద్ది, గ్యారంటీ పెరుగుద్ది 100%. ఇక్కడ దీన్నే మనం ఏమంటాం, 0 కండిషన్ అని చెప్పి అంటాం. మనం నెక్స్ట్ క్లాసెస్లో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ మనం నేర్చుకుందాం. ఈ రోజంతా కూడా మన ఫోకస్ అంతా కూడా 0 కండిషన్ మీద మనం చేద్దాం ఉన్నాం. కాబట్టి పేరుకు మాత్రమే ఇఫ్, ఇక్కడ అయితే అని రాదు, అయితే అనేది మాత్రం రాదు. ఇక్కడ మనకి ఇది కనుక జరిగితే, మీరు కనుక మొక్కలకు నీళ్లు పోస్తే అది పెరగడం గ్యారంటీ, 100% మీకు మొక్క పెరిగిపోతుంది. దాన్ని అందుకనే కండిషన్ లేదు కాబట్టి వాడు ఏమంటున్నాడు అక్కడ, దాన్ని 0 కండిషనల్ అని చెప్పి అంటున్నాడు. 0 కండిషనల్ అని చెప్పి అంటున్నాడు. ఇది చూడండి, ఇఫ్ యూ హీట్ వాటర్, ఇట్ ఇవాపరేట్స్. మీరు కనుక నీళ్లు వేడి చేస్తే అది పొగ కింద మారిపోతుంది, వాయు రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ హీట్ వాటర్ ప్రజెంట్ టెన్స్, ఇవాపరేట్స్ ప్రజెంట్ టెన్స్. తప్పనిసరిగా జరుగుద్ది. మీరు నీళ్లు కనుక వేడి చేస్తే మనకు అదంతా కూడా వాయు రూపంలో, ఈ స్మోక్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి మనకి 0 కండిషన్. ఇక్కడ జరగకపోవడం అంటూ ఉండదు అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ కండిషన్లో జరగవు, 100% జరగదు పని ఎప్పుడు కూడా. అది దానికి దీనికి తేడా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ గో టు హైదరాబాద్, I visit my friends. నేను కనుక హైదరాబాద్ వెళ్తే మా ఫ్రెండ్స్ అందరినీ గ్యారంటీగా చూస్తా. ఇది 2 ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి అంటే 100% ట్రూ, 100% జరుగుతుంది. నేను కనుక హైదరాబాద్ వెళ్తే మా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తా, తప్పనిసరిగా కలుస్తాను నేను. ఇక్కడ నేను విల్ అనేది రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి, విల్ అనేది రాయట్లేదు. కాబట్టి నేను కనుక హైదరాబాద్ వెళ్ళటం అంటూ జరిగితే, ఇది కనుక జరిగితే ఇది జరుగుద్ది గ్యారంటీ, 100%. నేను కంపల్సరీగా నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను కలుస్తాను, ఇక్కడ నేను కలుస్తాను అనేటువంటిది మనం చెప్తాను అన్నమాట. రైట్, చూడండి, ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్, ఐ రీడ్ ఏ బుక్. లేకపోతే రీడ్ వద్దు, ఐ వాచ్ ఏ ఫిల్మ్. ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్, ఐ వాచ్ ఏ ఫిల్మ్. దీని మీనింగ్ ఏంటి? నాకు గనక బోర్ కొడితే నేను సినిమా చూస్తా, తప్పనిసరిగా జరుగుతుంది. తప్పనిసరిని ఎలా చెప్తున్నానంటే 2 కూడా మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. బట్ ఈ విధంగా మీరు 0 కండిషన్స్ వాడతారు. ఇక్కడ కండిషన్స్ లేవు, ఎటువంటి కండిషన్స్ లేవు, గ్యారంటీ 100% జరుగుద్ది. కండిషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇది జరిగితే ఇది జరుగుద్ది అని, కానీ ఇక్కడ ఏంటి, ఇది జరిగితే రెండో పని 100% జరుగుద్ది. ఇది జరిగితే రెండో పని మనకి 100% జరుగుతుంది. చూడండి, ఇఫ్ ఐ టేక్ మెడిసిన్స్, నేను కనుక మందులు కనుక తీసుకుంటే ఐ స్లీప్ వెల్. ఐ టేక్ ప్రజెంట్ టెన్స్, స్లీప్ ప్రజెంట్ టెన్స్. నేను కనుక మందులు తీసుకుంటే నాకు మంచి నిద్ర పట్టేస్తుంది, గ్యారంటీ జరుగుతుంది. ఆయన మందులు వేసుకోకపోతే ఆయనకి నిద్ర రాదు, మందులు లేకపోతే ఆయనకి నిద్ర రాదు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. రైట్, ఓకే. చూడండి, ఇఫ్ యూ డ్రాప్ ఏ స్టోన్,
ఇన్ వాటర్ ఇట్ సింక్స్. మీరు నీళ్ళలో గనక రాయి వేస్తే అది మునిగిపోతుంది. డ్రాప్ ప్రజెంట్ టెన్స్, సింక్స్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్. 100% జరుగుద్ది. ఎక్కడన్నా జరగదా మనకి? నీళ్ళలో రాయేస్తే తేలటం ఎక్కడన్నా చూసాం మనం, రైట్? బట్ ఇలా ఉంటాయి అన్నమాట జీరో కండిషన్స్ అని. అలాంటి వాటిని మనం ఏమన్నా ఇక్కడ జీరో కండిషన్, ఏం కండిషన్ ఉండదు. ఇది జరిగితే ఇది 100% జరుగుద్ది. ఇది 100% మనకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఎన్నన్నా సరే మనం చెప్తాం. అలాగే చూడండి, ఇఫ్ యూ పుట్ ఏ లీఫ్ ఆన్ వాటర్ ఇట్ ఫ్లోట్స్. ఇఫ్ యూ పుట్ ఏ లీఫ్ ఆన్ వాటర్ ఇట్ ఫ్లోట్స్. మీరు కనుక నీళ్ళల్లో ఒక ఆకు వేస్తే అది తేలుతుంది, అది మనకి తేలుతుంది. దీన్నే మనం ఏమంటాం, మనం జీరో కండిషన్స్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. కాబట్టి జీరో కండిషన్ అంటే ఏంటి? పేరుకు మాత్రమే మనం ఇఫ్ అనేది వాడతాం, కానీ మీనింగ్ మాత్రం ఇది గనక జరిగితే ఇది 100% జరుగుతుంది. ఇది మనకి 100% జరుగుతుంది. మీరు కనుక నీళ్ళల్లో కనుక రాయి వదిలేస్తే అది కంపల్సరీగా మునిగిపోతుంది. సో ఇది మనకి ఈరోజు జీరో కండిషన్. డియర్ స్టూడెంట్స్, మీకు కండిషనల్ క్లాజెస్ అన్నీ కావాలంటే మనం నెక్స్ట్ క్లాసెస్లో కండిషనల్ క్లాజ్ 1, కండిషనల్ క్లాజ్ 2 అండ్ కండిషనల్ క్లాజ్ 3 మనం చెప్పుకుందాం. రోజు మనకి ఆ వీడియోలు మనకి వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే రాబోయే వీడియోస్ కూడా మీరు తప్పనిసరిగా చూసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.